రైట్, ఇక మరో అంశం చూసుకున్నట్టయితే వనదేవతల మహోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతరకు ముందు నుండే మేడారానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కికెన్ నేతృత్వంలో పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు పరిశీలించారు. ఇక ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలను పరిశీలించారు. జోన్లుగా విభజించి డిఎస్పీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 34 ప్రాంతాల్లో పార్కింగ్ కు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, గిరిజనుల జాతర అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద జాతర అయినటువంటి ఒక మేడారం సారలమ్మ అలాగే సమ్మక్క సారలకు సంబంధించి జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పోలీసులు ముఖ్యంగా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతుంది. ఆదివాసీ గిరిజనుల జాతర 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు మొక్కులకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సెలవు దినాల్లో లక్షల మంది పైగా, నార్మల్ డేస్ లో 50,000 మందికి పైగా జాతరకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దగ్గరుండి అక్కడ ఎప్పటికప్పుడు ఆ పనులను పర్యవేక్షిస్తూ ఇంకా పనులు వేగవంతం అయ్యేందుకు అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మేడారం జాతరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు ఆటంకం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులు ఫోకస్ చేశారు. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ నేతృత్వంలో పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లను పరిశీలించి రహదారులపై ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ జరగకుండా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలను ఎస్పీ పరిశీలించి అక్కడ అధికారులకు సూచనలు మరింతగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడి జోర్లుగా మేడారం పరిసర ప్రాంతాలను విభజించి డిఎస్పీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 34 ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాటు చేశాడు. భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ములుగు నుంచి అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, వరంగల్ మొత్తం ఎక్కడైతే నలుమూలల మేడారం చుట్టూ నలుమూలలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆటంకం కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు కొనసాగిస్తూ పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహిస్తారు. ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పోలీసు అధికారులతో కూడా వాళ్ళు సమావేశం నిర్వహించి భక్తులకు ఎట్లా దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నటువంటి పూర్తిగా పర్యవేక్షణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలీసులు కావచ్చు, రెవెన్యూ, మిగతా అధికారులంతా కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉన్నటువంటి ఆ పునరుద్ధరణ పనులు, ఆ గ్రిల్ తొలగించడం కావచ్చు, ఇతర సంబంధించినటువంటి అవన్నీ కూడా భక్తులకు ఆటంకం కలగకుండా స్వయంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా మైకుల ద్వారా ప్రకటన చేస్తూ ఆ భక్తులకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాస్టర్ ప్లాన్ అమలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ జాతరను చాలా ప్రతిష్టంగా తీసుకుని ఈసారి విజయవంతం చేసేందుకు 250 కోట్ల పైగా నిధులతో అభివృద్ధి పనులు చేసినటువంటి నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అక్కడ కలెక్టర్, ఎస్పీ సమన్వయంతో చర్యలు కొనసాగించినటువంటి పరిస్థితి. రాత్రి కూడా మేడారం జాతర సంబంధించినటువంటి నేపథ్యంలోనే రహదారి ఆక్రమణ దుకాణాలకు సంబంధించిన తొలగింపు చేపట్టారు. రహదారి నుంచి 12 అడుగుల దూరంలో ఉన్నటువంటి నిర్ణీత స్థానాలకు వెనక్కి మార్చే కార్యక్రమాన్ని ములుగు కలెక్టర్, ఎస్పీ చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ అధికారులు వ్యాపారులతో మాట్లాడి మేడారం జాతర సమయంలో ఏర్పడే విపరీతమైన జనాన్ని దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టినట్టుగా చెప్తా ఉన్నారు. భక్తులు సురక్షిత రాకపోకలు, వాహనాలు సాఫీగా నడిచేలా, భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నందున సాఫీగా నడిచేలా ఉండేందుకు వ్యాపారులందరూ సహకరించి అర్థం చేసి రహదారి విస్తరణ సమగ్రంగా జరిగి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా అధికారులు వ్యాపారులకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు 28 నుంచి 31 వరకు జాతర కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు వచ్చినటువంటి యంత్రాంగం అంతా కూడా ఆ పనిలోనే బిజీ గడుపుతున్నారు. మరొక వైపు భక్తుల ముందస్తు మొక్కులు అయితే కొనసాగుతా ఉన్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.